హాయ్ అండి. ఈరోజు నేను మీకు లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ నేర్పాలనుకుంటున్నా. సింపుల్గా లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ చూస్తే అలాగుంటుంది. అది ఇది మీరు ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే శారీస్ మీద కానీ, దుపట్టా మీద కానీ, లేకపోతే ప్లెయిన్ డ్రెస్ అనుకోండి అక్కడక్కడ అలా కుట్టచ్చు. కుట్టేసిన తర్వాత మధ్యలోనూ దానికి మీరు పూసలు కూడా వేయచ్చు. ఫస్ట్ ఇలా తీసుకుని సింపుల్గా అయిపోతుంది. సింపుల్ ఒకటే స్టెప్ తీసుకుని ఈ గ్యాప్లోనూ మీరు ఇంకో కలర్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర పొడుగు పూసలు ఏవైనా ఉంటే గొట్టాలు లాంటివి వస్తాయి కదా, అవి సీక్వెన్స్ అవైనా వేసుకోవచ్చు. అవి కూడా బాగుంటుంది. చాలా సింపుల్ కొట్టు, బేసిక్ స్టిచ్చెస్ ఇవన్నీ. ప్లెయిన్ శారీస్ వస్తాయి. ప్లెయిన్ శారీయే కొనుక్కోక్కర్లేదు. మీ దగ్గర పాత ఉంటాయి కదా, పాత పట్టు చీరలు ఉన్నాయి. పాత పట్టు చీరలకి అప్పుడు డిజైన్లు వచ్చేవి కాదు కదా. ఇప్పుడు దానికి మీరు ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. దాన్ని జరీ థ్రెడ్ దొరుకుతుంది. ఆ జరీ థ్రెడ్ తోటి ఇలా కుట్టుకున్న శారీ అంతా కూడా ఫుల్గా వర్క్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఫుల్ నిండిపోతుంది. మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి రిచ్ లుక్ వస్తుంది. చూసారు కదా, అలాగా ఇలా కనిపిస్తుంది. ఇది అర్థమైంది అనుకుంటాను. సింపుల్గా ఇలా పువ్వులు అక్కడక్కడ కుట్టేసుకుని 2 రంగులతో కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంతంత దగ్గర అక్కలేకుండా ఇంత దూరంలో కుట్టుకోవచ్చు. ఇలా ఒక అర్జీగా పెట్టి ఇక్కడ ఇదో కలరు అదో కలరు అలా పెట్టి కుట్టుకున్నారనుకోండి. కేరళ శారీస్ వస్తాయి కదా వాటి మీదకి, లేకపోతే మనం కావాలని కూడా ఇప్పుడు ఈ సమ్మర్ కదా వైట్ డ్రెస్సులు ఇష్టపడతారు, లైట్ కలర్ డ్రెస్సులు. ప్లెయిన్ డ్రెస్ ఏవైనా ఉందనుకోండి, జస్ట్ బార్డరే ఉంది, డ్రెస్ అంతా ప్లెయిన్గా అనిపించిన అక్కడక్కడ అలా 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 కుట్టుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది డ్రెస్సు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ పెట్టండి. ఇంకా నేను చాలా రకాల కుట్లు ఉన్నాయి,
బేసిక్ వే అవి నేర్పిస్తాను. థ్యాంక్ యూ.